బ్లాగ్కి స్వాగతం అండి. ఈరోజు నేను బీరకాయ టమాటో బీరకాయ కూర వండుతున్నాను. ఈ టమాటో వేసుకుంటున్నాను. సరేనా? దానికి కావాల్సిన టమాటో, బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత జీలకర్ర, అంతే. రుచి వేదిక చూడండి, రుచిగా చేసుకోండి, తినండి కదా. స్టవ్ ఇది తెచ్చుకుంటున్నాను. చూడండి, ఒకరు వాళ్ళకిద్దరు మగపిల్లలండి. చక్కగా హస్బెండ్ వైఫ్ అంత చక్కగా ఉంటుంది సంసారం అంతా. అయితే ఈయనకి కొంచెం ఆ సార్కి కొంచెం ఆడవాళ్ళ పిచ్చి అన్నమాట. మంచిగా ఆఫీస్కి వెళ్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. భార్య ఎన్ని పనులు చేసినా ఇంటిలో చేయలేదన్న మాటే. ఆమెను ఎప్పుడూ మెచ్చుకోడు, ఆమెను ఎప్పుడు కూడా ఇది చేయడు, ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతాడు. అది మంచిది కాదండి. ఆయనకి తెలియట్లేదు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆహా అంతే అనుకుంటాడు. అలా ఉంది వాళ్ళ సంసారం. ఆయన అసలు ఎప్పుడు జ్ఞానోదయం అయితో తెలియదు. పాపం ఆ పిల్లలకు కూడా ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారనమాట. బాబు అమెరికాలో ఉంటాడు, చిన్నబాబు కూడా ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆ పిల్లలకు కూడా కొంచెం చెప్పిందన్నమాట తల్లి, ఇట్లా ఉంది నాన్న, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. ఎలా అంటే అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడో అతను ఏం తెలియటం లేదు. ఈయన ఈమె ఎంత కష్టం అంటే అసలు ప్రతీదీ కష్టపడి చేసుకుంటుందండి. ఇంట్లో పనులన్నీ చేసుకున్నా కూడా ఆయనకి ఇది ఉండదు. ఎవరైనా వచ్చినా ఎంతో మర్యాదగా అన్నీ చేసి పెడతా ఉంటుంది. చక్కగా చూసుకుంటుంది. వెళ్ళిన వాళ్ళని, చుట్టాలు కానీ, వాళ్ళ అత్తగారు కానీ, వాళ్ళ మామగారు కానీ, ఎవరన్నా వెళ్ళని చాలా బాగా చూసుకుంటుంది తను. మరి వాళ్ళకి ఎందుకు ఉండదో తెలియదు. ఆయనకి మాత్రం ఎటువంటి ఆలోచన, ఈ భార్య మంచిగా మెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి ఆమెని. అసలు ఒక్కసారైనా బాగుంది, చాలా బాగా చేసావు అని కూడా చెప్పడు. ఒక్కొక్కసారి అయితే తినేసి మాట్లాడుకోండి వెళ్ళిపోతాడు అంతే. లేకపోతే ఇష్టం లేదనుకోండి హోటల్ నుంచి తెప్పించుకుని తినేస్తాడు, లేదా ఆయనన్నా చేసుకుని తింటాడు. ఇట్లా ఉంటుందంట వాళ్ళ ఇంట్లో పరిస్థితి. చాలా బాధపడుతుందండి చెప్పి ఆమె ఆ పిల్ల. అసలు ఏంటో ఒకరికి ఇది ఉంటే ఇంకొకరికి ఏదో ఉన్నట్టుగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతులు. భార్య మంచిగా ఉంటే భర్త మంచిగా ఉండడు, భర్త మంచిగా ఉంటే భార్య మంచిగా ఉండదు. ఇద్దరు మంచిగా ఉన్నారనుకోండి ఇంట్లో పరిస్థితులు బాగుండవు. ఇలా ఏదో ఒకటి ఉంటుందండి. ఎంత ఉన్న వాళ్ళకి అదే బాధ, లేని వాళ్ళకి అదే బాధ కదా. చాలా కష్టంగా ఉంటుంది. ఆమె చాలా కష్టజీవి, చాలా అసలు ఆమె సిటిజన్ కూడా అమెరికాలో. అయినా కూడా ఆమె అంత పని చేస్తుందండి. అసలు ఎంత బాగా చూసుకుంటుందో వెళ్ళిన వాళ్ళని. ఇంట్లో అన్ని పనులు చేసుకుని అన్ని రకాలుగా చేసి ఏది కావాలన్నా అప్పుడప్పుడు తయారు చేసి పెడద్దండి పిల్లలకు కానీ అతనికి కానీ. అయినా కూడా ఆయన పిల్లలకి ఇలివి ఇవ్వడం, భార్యకి ఎప్పుడైతే ఇలివ ఇస్తాడో అప్పుడు చాలా బాగుంటుంది ఆ సంసారం కదండి. ఇదిగోండి నేను బీరకాయ వేస్తున్నా. ఇలా ఎందుకు కోసానంటే ముక్కలు మా పాపకి జ్ఞాపకం వచ్చిందండి. ఈ బీరకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు చెయ్యరు, చిన్నవి ఎందుకు పెడతారు నాకు అంటుందన్నమాట. సరేలే అని చెప్పేసి ఇలా కొయ్యడం అలవాటు అయింది నాకు. అప్పుడప్పుడు కోస్తానండి. ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ కోసం అయినా సన్నగా కోయాలి. మంచిగా సన్నగా కోసి తాలింపులు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా వేసినా ఏదో ఒక 5 నిమిషాలు అక్కడ కూర మాత్రం అయిపోతుంది. చాలా బాగుంటుంది కదా. కూర మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి కరివేపాకు లేదండి, అందుకే వేయట్లేదు. కొంచెం కరివేపాకు వేసుకోండి మీకు కొంచెం. ఇంకా అండి వర్షాలు చాలా బాగా వస్తున్నాయి కదా. మీరు బాగా బజ్జీలు, బీరకాయ బజ్జీ వేసాను చూడండి.
చాలా బాగుంది, అట్లా వేసుకోండి. ఇది బీఫ్ పిండితో బీరకాయ బజ్జీ వేసానన్నమాట, చాలా బాగుంటుంది. బీఫ్ పిండితోని పనగంటి కూర పకోడీలాగా బజ్జీలా ఇట్లా వేసాను, అది చూసుకోండి, చూసి చేసుకోండి, చాలా బాగుంటాయి. శనగపిండి తినక్కర్లేదు, మనం బీఫ్ పిండితో జొన్న పిండితో అన్నీ చేసుకోవచ్చు. జొన్న పిండితో మన గారెలు చేశానండి, చాలా బాగున్నాయి అసలు తినడానికి. దాంట్లో అల్లం ముక్కలు అలాంటివన్నీ వేసుకోవాలి. మనకి గారెల్లో మనం ఏం వేసుకుంటాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, తర్వాత ఇవి కొత్తిమీర మీ ఇష్టం. అది మిరియాల పొడి కొంచెం వేసుకుంటే చాలా బాగుంది. ఇంటింటికి ఒక రామాయణం, ఇంటింటి రామాయణం ఏదో అంటారు కదా, అలా అన్నమాట. చాలా బాగుంటుంది. ఆమె చూడటానికి కూడా మంచి హైటు, మంచి అందగత్య. ఆమె అందాన్ని తీయటానికే వీల్లేదు, అంత ఇదిగా ఉండి ఆయన ఎందుకు అలా బయట ఇదేంటో తెలియదు. ఆమె పోనీ అట్లా కూడా కొట్లాడదండి, ఆయనతో అసలు గొడవ అంటే పడదు, కామ్గా ఉంటుంది ఇంట్లో. కాకపోతే అన్నీ తెలుసుకుని ఉంటుంది అన్నమాట. ఆయన గ్రహించాలా, భార్యని కష్టపెట్టకూడదు ఎప్పుడు కూడా, ఆడదానికి తెలియకూడదు అలాంటి. ఒకవేళ తప్పులు జరిగినా కూడా బయట అవన్నీ ఆమెకి తెలియకూడదు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని ఆడవాళ్ళ ముందు అంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఆ భార్యకి ఎంత బాధగా ఉంటుంది. అసలు ఏమన్నా ఉందా ఆయనకి బుద్ధి? నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు అంటాడట. ఏదన్నా కూర వండితే ఆయనకి నచ్చదు, ఎప్పుడన్నా నచ్చకపోతే అలాంటివన్నీ మాట్లాడతాడు. వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, నువ్వు అట్లా ఎందుకు చెయ్యవు అని ఆమెని హింస పెడతామే ఒక టార్గెట్గా పెట్టుకుంటాడు ఆయన. పెట్టుకుని అట్లా హింస పెట్టకూడదండి ఆడవాళ్ళని. ఎంత మంచిగా చూసుకోవాలండి చెప్పండి. చాలా మంచి ఆమె డిస్టర్బ్ చేసేస్తున్నాడు ఆయన చేయకూడదు అలా. భార్యని మంచిగా చూసుకోండి ఇంట్లో. తర్వాత మీరు ఈదులో ఏం కష్టపడతారో, ఏం చేస్తారో, ఏం గంతలేస్తారో అక్కడ వేసుకోండి. అంతేగాని భార్య ముందు భార్యతో అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఎన్నో వాగ్దానాలు చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో నమ్ముకుని ఉంటారు ఆ ఇల్లాలు. మీరు అలా కష్టపెట్టకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆమెను మంచిగా చూసుకోవాలా. మీకు ఎలాంటి కష్టమన్నా ఉండని బయట, మీరు ఎలాంటి పాడు పని చేస్తారో అనవసరం. రాగానే ముందు చక్కగా భార్యని మంచిగా చూసుకోవటం కావాలి. అది వాళ్ళు పెడితే తినాలి చక్కగా, తినకోకుండా ఎక్కడో తినేసి రావటం కాదు. ఎందుకంటే మీకోసం వండి పెడద్దాము, ఆ ప్రేమ అంతా కలిపి వండి పెడద్ది. ఎంత బాగుంటుందండి ఇంట్లో వంట చెప్పండి. ఏం అక్కర్లే. ఇప్పుడు ఈ బీరకాయ కూర ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ఇలాగే చేసుకోండి. నేను చేస్తున్నాను కదా, అలా చేసుకుని తినండి, ఎంత బాగుంటుందో. ఇంకా దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేస్తుంది మా మమ్మీ, 2-3 వేసేసి దించేస్తుంది అన్నమాట. ఇంకా ఈ టమాటా గట్ట వేయదు. చాలా బాగుంటాయి అట్లా ముక్కలు ముక్కలు తింటే. పెద్ద పెద్ద ముక్కలు కూడా చేస్తూ ఉంటుంది ఇట్లా పిల్లల కోసం అని అమ్మ మేము వెళ్తే. ఎందుకంటే పెరట్లో ఉంటాయి కదా, తెంచుకొచ్చేస్తారు లేతకాయలు. ఇక చూడు చక్కగా ఉంటుంది అన్నమాట తింటే. ఉట్టిగా తినేస్తారు మా పిల్లలు ముక్కలు ఏరుకుని, అందుకని పెద్ద ముక్కలు చేస్తుంది అన్నమాట. కొంచెం ఆడవాళ్ళ గురించి ఆలోచన చేయండి. మీరు ఎంత చదువుకున్నా, మీరు ఎంత కంపెనీలు పెట్టి పెద్ద ఇదిగా ఉన్నా కూడా చక్కగా భార్యని మంచిగా చూసుకోండి. ఆమెను చూసుకుంటేనే మీకు అంతా లక్కు, అన్నీ కలిసి వస్తాయి. ఆ తల్లిని కన్నా ఏడిపించి బాధ పెట్టి ఏమీ సుఖపడేది లేదు. మీరు చెప్తున్నాను, ఎప్పుడైనా నీ భార్య నీకు, తనకి మీరు, అది మీ పిల్లలు ఎలా ఉంటుంది. అమ్మ మాటో అయ్య మాటో ఇలాంటివి ఏమన్నా పట్టించుకుని కూడా కష్టపెట్టకూడదు. ఎక్కడ విన్నారో అక్కడ మర్చిపోండి. భార్యకు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే తనకు తెలుసు కదా. ఇప్పుడు మీలో ఒక అయిపోయింది, అలాంటప్పుడు భార్య ఏం తెలీదు. మీ మీ మమ్మీ గురించి తెలీదా, మీ డాడీ గురించి తెలీదా, మీ వాళ్ళ గురించి తెలీదా? తెలుసు కదా. మీ కుటుంబం సభ్యుల్లో ఆమె ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా అన్నీ తెలుసుంటాయి. ఆమె ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది. చూస్తున్నారు కదా మీరు. తనని కష్టపెట్టద్దండి.
కొంచెం చిన్నగా పెట్టుకోండి. చూడండి, టమాటో వేస్తున్నా. ఎప్పుడు ఉప్పు కారం ఇలాంటివన్నీ వేసుకుందాం. కారం, పసుపు చూసారా, సూపర్గా ఉంటుందండి. చక్కగా చేసుకోండి. ఇలా లైట్గా అసలు ఏం వద్దండి మీకు. ఈ కారం సరిపోతుంది అనుకుంటే 4 పచ్చిమిరపకాయలు వేసాను నేను. ఇంకెంతే, మీరు ఇలాగే వండుకోండి చాలు. ఏమి వేయక్కర్లా, ఉప్పు వేయండి అంతే. చూడండి, ఇలా వండుకుని సింపుల్గా వండుకుని చూడండి. ఆ పొడి ఈ పొడి వేయకోకుండా ఎంత బాగుంటుందో మీరు వదిలిపెట్టారు. ఒక్కసారి తిన్నారంటే చూసారా, కొంచెం పసుపు చాలా బాగుంటుందండి. ఉప్పు కారం పసుపు వేసాను. ఎప్పుడు కారం వేయలేదు, ఇంకా మిరపకాయలు సరిపోతాయేమో అనుకుంటున్నాను. వేస్తాను లేదు, మేము ఎట్లాగో కొంచెం ఘాటు తింటాం, మీకులాగా సప్పగా తినాం. మేము ఘాటుగా తింటాం. చూసారా ఎంత పడుతుందో, చాలా వరకు. మీకు కావాల్సినంత వేసుకోండి, మాకు కావాల్సినట్టు వేసుకున్నాను నేను. సరేనా, సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి వండుకోండి. ఏంటి ఏదో కావాలనుకుంటారు, అది కావాలి ఇది కావాలా దాంట్లో అని. ఒక బీరకాయ ఉందా, ఒక ఉల్లిపాయ ఉందా, 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయా, కొంచెం జీలకర్ర ఉందా, బస్ కూర అయిపోయాయి. ఉప్పు కారం ఎట్లాగా ఉంటుంది కదా ఇంట్లో. సరేనా, ఇది స్లిమ్లో పెడుతున్నాను. మీ భార్యతో మీరు మంచిగా వండండి. ఎవరి భార్యలతో కూడా ఎవరు గొడవలు పడవద్దు. ఆడపిల్లల్ని బాగా చూసుకోండి. వాళ్ళు ఇంటికి మహాలక్ష్మి. ఇదండి, మీరు ఖచ్చితంగా మీ భార్య భర్తలు సుఖంగా సంతోషంగా ఉండాలండి. వద్దు, చక్కగా పిల్లలు, చక్కగా సంసారం, ఇంకేం కావాలండి చెప్పండి. భగవంతుడు మంచి చదువుని ఇస్తున్నాడు అందరికీ. అందరూ మంచిగా ఉండాలండి. ఇవన్నీ గొడవలొద్దు. భార్యని హింస పెట్టకూడదు. దయచేసి మంచిగా చూసుకోండి అందరు. సరేనా, కూర అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, అయిపోయింది, ఉడికిపోయింది కూర. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకోండి, తినండి, చెప్పండి ఎలా ఉంది. సరేనా, చాలండి. ఇలా చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. చేసుకోండి, తినండి, చెప్పండి ఎలా ఉన్నది. తర్వాత మీరు లాస్ట్కి మీరు నాకేమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.